హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రజెంట్ మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు ఏంటంటే మా వారికి వీక్ ఆఫ్, బయట వర్షం పడుతుంది అనమాట. పెద్ద పాప కూడా స్కూల్కి వెళ్ళలేదు, అందుకోసమే ఈ రోజు వెజిటేబుల్ బిర్యానీ చేసేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఇంట్లో ఏముంటే వాటితోటి వెజిటేబుల్ బిర్యానీ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఫ్రిడ్జ్ లేపడం మిరపకాయలు వర్షం పోయినాయి అనమాట. ఏ బాగుంటే వేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి పుదీనా ఇంటి దగ్గరే చెట్టు పెట్టాము, బాగా ఈ వర్షంకి ఆకులు వచ్చాయి అనమాట. సో కొంచెం పుదీనా ఆకులు అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసరికి మిల్ మేకర్ ఫ్రెండ్స్. మిల్ మేకర్ ఎక్కువ తింటారు మా ఇంట్లో. సో వాటర్లోనైతే వేసేస్తున్నాను. కుక్కర్లో సింపుల్ గా చేసేస్తాను ఫ్రెండ్స్ బిర్యానీ. ఈ మిల్ మేకర్లు కూడా కడిగి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. మనం ఇవి కోసే లోపల ఇవి చక్కగా నానిపోతాయి కదా, అప్పుడు ఏమంటే చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. మరి ఇంత పెద్దగా ముక్కలు మిల్ మేకర్ అయితే ఉప్పు కారం లోపలికి వెళ్ళదు, చప్పగా ఉంటాయి అన్నమాట. అందుకోసమే చిన్న ముక్కలు కట్ చేస్తాను తర్వాత. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఏమున్నాయంటే 2 క్యారెట్లు ఉన్నాయి, ఉల్లిపాయలు అండ్ బంగాళదుంపలు. వీటితో నేను బిర్యానీ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. సో కూరగాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, కాకపోతే వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ఏదైనా తినడానికి చూస్తారు కదా, అందుకోసమేనే. ఇది కూడా సగం పోయి ఉన్నది. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికండి నిజంగా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఇంతకు ముందు ఛానల్లో ఒక సబ్స్క్రైబ్ అవ్వాలంటే చాలా ఎదురు చూస్తూనే ఉండేదాన్ని, కానీ ఈసారి మాత్రం అందరూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారనమాట. సో చాలా హ్యాపీ. ఇంతకు ముందర బాగానే అయ్యింది, మన ఛానల్ బాగా రీచ్ అయ్యింది, అందరికీ బాగా వీడియోలు కూడా చూసేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం ఏమంటారు, వ్యూస్ అనేది తగ్గాయి అనమాట. దమ్ బిర్యానీ అయితే ఇలాంటి వర్షాలకి బాగుంటాయి ఫ్రెండ్స్, కానీ ఇవాళ గురువారం కాబట్టి అండ్ ఇలా సింపుల్ గా చేసేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో కత్తిపెట్టి లేదు ఫ్రెండ్స్, తెచ్చుకోలేదు ఊరు నుండి. ఓన్లీ ఇలానే చాక్ తోటి కట్ చేస్తున్నాను అనమాట. అందుకే చికెన్ మటన్ ఏమైనా తెస్తే అక్కడే చిన్న చిన్న ముక్కలు కట్ చేయించేస్తాను షాప్లోనే, ఎందుకంటే ఇంట్లో కత్తిపెట్టలేదు. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో మాకే తెలియదు ఫ్రెండ్స్, అందుకే ఏ సామాన్లు కూడా ఉంచుకోమన్నమాట ఎక్కువగా. ఇంతకు ముందర పారాదీప్లో ఉండేవాళ్ళము, అక్కడ అన్ని కొనుక్కున్నాను. ఏంటి ఇంట్లో ఏంటి లేకపోతే ఎలా ఉంటాము ఏంటి అనేసి అన్ని సామాన్లు ప్రతి ఒక్కటి మెల్లమెల్లగా రూపాయి పక్కన పెట్టి మరీ కొనుక్కునేదాన్ని. కానీ ఈసారి అంత ఇంట్రెస్ట్ రావడం లేదు కొనుక్కోవడానికి, ఎందుకంటే ఆ సామాన్లు కూడా వేస్ట్ అయిపోయాయి అనమాట. మేము ఊరికి తీసుకెళ్ళలేక కొన్ని, మళ్ళీ మొయ్యలేక కొన్ని ఇలానే వేస్ట్ అయిపోయేవి. చిన్న చిన్న సామాన్లు అనేవి వదిలేసినాం అక్కడేనే, ఎవరు తీసుకున్నారేమో తెలీదు. సో అందుకోసమే ఇక్కడ మరీ ఎక్కువగా సామాన్లు అనేది తీసుకోవడం లేదనమాట. కత్తిపెట్టి లేపడం ఈ ప్రాబ్లం. ఇంట్లో ఏ వస్తువు లేకపోతే అవ్వదు, కానీ మరి ఏం చేస్తాం ఫ్రెండ్స్, మాకు ఎప్పుడు ఎక్కడ ట్రాన్స్ఫర్లు అవుతాయో తెలీదు. అందుకోసమే ఇంకా సామాన్లు తీసుకోలేదన్నమాట. మీరు అనుకోవచ్చు ట్రాన్స్ఫర్ అయితే బండో గిండో బుక్ చేసుకుని తీసుకుని వెళ్ళొచ్చు కదా అనేసి. అంత డబ్బులు మనం ఇవ్వలేము ఫ్రెండ్, చాలా అంటే చాలా ట్రాన్స్ఫర్ రేట్లు ఉంటాయి అనమాట. మెయిన్ ఏవేవి అవసరమో అవే తీసుకుని వచ్చాము, అవి కూడా బస్సుల్లోన ట్రైన్లలోనే తీసుకుని వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ పోయిందనమాట, అందుకే కట్ చేస్తున్నాను. టైలరింగ్ మిషన్ అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ తర్వాత తీసుకుని వచ్చామన్నమాట. టైలరింగ్ మిషన్ అవసరం ఫ్రెండ్స్. ఒక రోజుకి ఎంత లేదని ఒక్క జాకెట్ కుట్టినా ఒక 200 రూపాయలు అయితే వస్తుంది కదా, అందుకోసమే నేను టైలరింగ్ మిషన్ అనేది తెప్పించాను. మా వారు మొన్న ఎలక్షన్లకు వెళ్ళారు కదా, అప్పుడు అనమాట మొత్తం మిషన్ పార్ట్ కి ఓపెన్ చేసి ఇప్పేసి ఇలా ఒక బస్తాలో కట్టేసి తీసుకుని వచ్చేసారు ట్రైన్ మీద. మళ్ళీ ఇక్కడ యాజిటీజ్ గా ఫిట్టింగ్ అనేది చేస్తారు. 1 ఇయర్ అనమాట నేను కొట్టుకున్న. 1 ఇయర్ కాదు, పాప కడుపులో పడినప్పటి నుండి నేను మిషన్ అనేది తీయలేదు. మినిమం 2 సంవత్సరాలు వేసుకోండి. ఈ 2 సంవత్సరాల్లోనమాట మిషన్ అలాగే సైడ్కి వెళ్ళిపోవడం వలన
కొన్ని పార్ట్స్ అన్నమాట పోయినాయి, పింపురెక్కిపోయి. అవి మెల్లమెల్లగా మారుస్తున్నాను. ఇక్కడ మేము ఉండే దగ్గర టైలరింగ్ మిషన్లు రిపేర్ చేసే వాళ్ళు అంతగా లేరు. సిటీకి తీసుకుని వెళ్ళాలి. కానీ ఆ సిటీకి మేము తీసుకెళ్ళలేక తెలిసిన వాళ్ళకి ఇలా చూపించుకుంటూ యూట్యూబ్లో చూసుకుంటూ టైలరింగ్ మిషన్ నాది నేనే బాగు చేసుకుంటున్నాను. పర్లేదు ఫ్రెండ్స్, రోజుకు ఒక 200 అయితే. అంటే ఎలా అంటే నేను అప్పుడు కటక్ సైడ్ ఉండేదాన్ని. ఒడిస్సాలో బ్లౌజులు కుడితే మినిమం నాకు చీర బ్లౌజ్కి 350 రూపాయలు వచ్చాయి ఫ్రెండ్స్. ఇలా డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇలా తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట చీర జాకెట్. కానీ ఇప్పుడు ఇక్కడ 150 కుడతారా, 120 కుడతారా, 100 రూపాయలు కుడతారా అనేసి బేరాలు ఆడుతున్నారు. నిజంగా ఇసుకుపోతున్నాను ఫ్రెండ్స్ నిజంగా. ఎందుకంటే ఇక్కడ కూడా షాపుల్లో అంటే చాలా రేట్లు ఉన్నాయి. 350 రూపాయలు బ్లౌజ్ తీసుకుంటున్నారు. నేను ఇంటి దగ్గర కుడుతున్నానని మరీ చీప్గా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎంత అంటే చెప్పలేము. 150 రూపాయలు. నేను 200 పెట్టాను, 200 కూడా ఎక్కువ అంటున్నారు అనమాట. సో ఏం చేస్తాం మరి, ఖాళీగా ఉంటే ఆ రూపాయి కూడా రాదు కాబట్టి ఇంక 150 కుడుతున్నాను ఫ్రెండ్స్. ఈ రోజుల్లో నేను 150 కుట్టాలంటే ఎక్కడికి ఏమో చెప్పండి. అంటే ఇచ్చే వాళ్ళ దగ్గర 200 కుడుతున్నాను, ఇవ్వని వాళ్ళ దగ్గర 150 రూపాయలకి బ్లౌజ్ అనేది కుడుతున్నాను. కొన్ని రోజులు అంటే మనకి కస్టమర్లు అలవాటు అయ్యేంత వరకు ఇలా కుట్టాలి, తప్పదు. ఏం చేస్తాం చెప్పండి. అండ్ క్యారెట్ అయితే అయిపోయింది. చక్కగా కడిగేసి ప్లేట్లో వేసేద్దాం. బిర్యానీ మొత్తం అయితే చూపించండి, భయపడకండి. ఎందుకంటే లాంగ్ అయిపోతుంది కాబట్టి. ఈ బిర్యానీలు ఇవన్నీ మీరు చూస్తే తెలిసినవే, మీరు ఎనీ టైం చేసుకొని తింటూ ఉంటారు. అందరం చేసేది ఒకటే, కాకపోతే ఉప్పు కారం వెనక ముందర అవుతాయి అంతే. సో అందుకోసమే ఒకటి కొత్తిమీర లేదు ఫ్రెండ్స్. కొత్తిమీర ఉంటే బాగుంటుంది కదా బిర్యానీకి, కానీ కొత్తిమీర లేదు. చూద్దాం, గల్లీకి ఎవరైనా వచ్చినట్టుగా అయితే ఒక 10 రూపీస్ కొత్తిమీర తీసుకుంటాను. రానట్టయితే ఇంకా ఇవే వేసేస్తాను. ఇప్పుడే చిన్న పాప పడుకుంది. పెద్ద పాపకి స్కూల్ బంద్ చేసినందుకు ఫోన్లో చదువుకుంటుంది అనేసి అనుకున్నాను. కానీ ఇంకా చక్కగా సైకిల్ తొక్కుంటుంది, మాట కూడా వింటలేదు. చిన్న పాప శుభ్రంగా తినేసింది, పడుకుపోయింది. వాళ్ళ డాడీ అనమాట పోస్ట్ ఆఫీస్లో వాటర్ ఐడి వేయడం కోసం వెళ్ళారు. సో అది ఎప్పుడు చేరుతుందేమో. మా సిస్టర్ నా మీద అరిసి పోగులు ఎడుతుంది, నువ్వెందుకు నా వాటర్ ఐడి తీసుకొని వెళ్ళిపోయావు అనేసి. ఆ రోజు గోల్డ్ స్కీము హైదరాబాద్లో కట్టామన్నమాట అందరికీ. సో తనేంటంటే క్రెడిట్ కార్డు మీద బిల్ పే చేసింది. వాటర్ ఐడి ఏమైనా అవసరమో ఏమో అనేసి పట్టుకుందనమాట. అప్పుడు నేను హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ఉన్నాను. ఆ హ్యాండ్ బ్యాగ్లో తన వాటర్ ఐడి వేసింది. వేసడం వలన నేను చూసుకోకుండా తీసుకొని వచ్చేసాను. అనమాట. సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆ వాటర్ ఐడి తోటి అసలు ఆమెకు అవసరమే లేదు. కానీ అలాంటిది ఇప్పుడు ఎంతకంటే నాకు అవసరం అక్క, తప్పదు, నా పేమెంట్ హోల్లో పడిపోతుంది అనేసి అన్నది. ఇంకా తప్పదనేసి ఈరోజు పోస్ట్ ఆఫీస్లో వేయడానికి వెళ్ళున్నారు మా వారు. ఏం చేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఓన్లీ బిర్యానీయే అనుకుంటున్నారేమో. అండ్ కర్రీ కూడా ఏదో చేయాలి, లేకపోతే తినరు. పెరుగున్నా తింటారు కానీ ఇంకా పెరుగు లేదు ఫ్రెండ్స్, చట్నీ లేదు. ఆలు ఉన్న టమాటా కర్రీ చేసిస్తాను. అండ్ వెజిటేబుల్ బిర్యానీ బాగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్ కాంబినేషన్. నా పేరే తెలియదుగా, నిన్ను పిలువదలేదు కదా. ఎలా ఉంది ఫ్రెండ్స్ పాట? భయపడిపోయి వెళ్ళిపోకండి. దుంపలు ఎలా అంటే అలా పోయినాయి ఫ్రెండ్స్. ఈ వర్షాలకి కరెక్ట్గా ఉల్లిపాయలు, కూరగాయలు అన్నీ చాలా అంటే చాలా రేట్లకి వెళ్ళిపోయాయి. ఏం చేస్తాం, ఎంత రేట్లు ఉన్నా కొనాలి, తప్పదు. అండ్ ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కూరగాయలు మస్తు రేట్లు అయి ఉన్నాయి ఫ్రెండ్స్.
చాలా అంటే చాలా రేట్లు. ఎందుకంటే వర్షాల వల్ల పాపం రైతులు కూడా వర్షాల్లోన తడిసి మరీ తీసుకొని రావాలి కదా, పండించాలి కదా కూరగాయలు. ఇప్పుడే ఒక వీడియో చూసాను ఫ్రెండ్స్, ఫుల్గా ఒక బీరకాయలు ఒక రైతు పండిస్తున్నారనమాట. బీరకాయలు అబ్బా షార్ట్ వీడియో పెట్టారు. నిజంగా తోటలోకి వెళ్ళి కోసుకొని వచ్చి వంట చేయాలనిపిస్తుంది. అంత ఫ్రెష్గా పొడువుగా బీరకాయలు పడున్నాయి అనమాట. పల్యాలు తేలబెట్టున్నారు చెట్టుకి. సో అలా తినేవాళ్ళు చాలా హ్యాపీ. ఫ్రెష్గా కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి అలా తినే వాళ్ళకి మాత్రం చాలా హ్యాపీ. దుంపు మాత్రం ఇలా లోపల నల్ల నల్లగా వచ్చేసింది, అందుకోసమే కట్ చేసి పడేస్తున్నాను. ఏమైంది ఫ్రెండ్స్, షార్ట్ వీడియోలు ఎక్కువ వెళ్ళడం లేదు నావి. అంటే ఇంతకు ముందలో పాటలు పెట్టకుండా వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు అనమాట పాటలు పెడుతున్నాను. మీకు పాటలు అవి నచ్చడం లేకపోతే ఒకసారి కామెంట్ చేయండి, వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాం మనం కూడా. సో ఇంకేంటి ఫ్రెండ్స్, సో కూరగాయలు అయితే కట్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి పచ్చిమిరపకాయలు కోయలేదు కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ లేక మా కూరగాయలన్నీ పోతున్నాయి. వాణి సిస్టర్ కాలింగ్. కొంచెం మిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే బిర్యానీ కారం ఉంటుంది కదా ఫ్రెండ్స్, వర్షంకి చాలా బాగుంటుంది. కానీ మా పిల్లలు తినరు. వేరు మాది వెజిటేబుల్ బిర్యానీ. ఇవేమంటారు ఫ్రెండ్స్, సోయా బీన్స్ అంటారు కదా వీటిని. అదేనండి మా దగ్గర అంటే మిల్ మేకర్ అంటాము. ఈ మిల్ మేకర్ని సగం కట్ చేస్తాను, ఎందుకంటే ఉప్పు కారం లోపలికి వెళ్ళవు, సప్పగా ఉంటాయి అన్నమాట. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యారెట్, పుదీనా అండ్ మిల్ మేకర్ ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటితో అయితే బిర్యానీ ఈరోజు చేసుకుంటాము. అండ్ కర్రీ వచ్చేసరికి ఆలు టమాటా కర్రీ చేసేస్తాను ఈరోజు. సింపుల్గా ఇలా అయిపోద్ది అనమాట. మా వారు ఎప్పుడు ఇంట్లో ఉన్నా సరే ఫుల్ సందడిగా ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్కి ఆయన వెళ్ళి ఉన్నారు. ఇంకా ఈరోజు గురువారం కాబట్టి సాదా నేనే. రేపు పూజ ఉన్నది కాబట్టి ఇంకా మేము అన్నీ ఈరోజే తెచ్చుకోవాలి. కానీ బయట ఫుల్గా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఎలా తేవాలో ఏమో తెలియడం లేదు. మారటిపత్రి ఇంకా మామిడాకులు, పళ్ళు, కాయలు, ఆకు, చెక్క ఇలాంటివన్నీ తీసుకొని రావాలన్నమాట. గాజులు అయితే ముందే తీసుకొని వచ్చేసాను అమ్మవారి కోసము. కానీ ఇలాంటివన్నీ తీసుకొని రావాలి. ఈ వర్షం సహకరిస్తుందో లేదో తెలియదు అనమాట. సో ఇప్పుడైతే లైట్ తగ్గినట్టుగా ఉంది. ఈవినింగ్ కల్లా తగ్గినట్టుగా అయితే ఈరోజు ఫుల్ షాపింగ్ ఉందన్నమాట. అమ్మవారి పూజ రేపు చేసుకుంటున్నాను, వరలక్ష్మి పూజ. సో అన్ని సామాన్లన్నీ తేవాలి. ఇవాళకైతే ఇలా బిర్యానీ చేసేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరం, మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.